అందరికీ నమస్కారం. ఈరోజు నేను చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో మునగాకు కారం ఎలా చేశానో మీతో పంచుకుంటాను. మునగాకులో విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే దీనిని తరచుగా ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. ఈ వీడియోలో మునగాకును ఎలా శుభ్రం చేయాలో చూపించా కదా, రుచిగా కారం ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తా. చివరిలో రుచి ఎలా ఉందో కూడా చూపిస్తా. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మునగాకుని ఒక 1 డే ముందే తెచ్చుకొని ఇలా ఒక బకెట్లో శుభ్రం చేసి మంచి సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ అలా పెట్టి శుభ్రం చేసి 1 డే నైట్ మొత్తం అలా క్లాత్లో కప్పి పెట్టా. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం చెప్తాం మీకు. అలా క్లాత్లో కట్టి పెట్టామనుకోండి, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోద్ది అనమాట వర్క్. మనం ఆకును తుంచుకుంటూ ఉండడం టైం ఒక 1 అవర్ 2 అవర్స్ టైంలో ఒక 5 మినిట్స్లో అయిపోయేది అవర్స్లో చేయకూడదు కదా. అందుకోసం ఇది చెప్పా. ఈ ట్రిక్ తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పా. ఇంకా ఈ పుల్లలు ఏరడం ఒకటే కొంచెం పెద్ద పని. మళ్ళీ పుల్లలు ఏరడం కామనే. ఇంకా మళ్ళీ అది ఒక్కొక్క ఆకు కొల్చడం కంటే ఇలా పుల్లలు ఏరడం ఓకే సరిపోద్ది అన్నట్టు అనుకుంటున్నా. మరి నచ్చిన వాళ్ళు కారం ఎలా తయారు చేయాలో చూసేద్దామా. కారం చేయడం ఏమో కానండి, అసలు లాస్ట్లో ఒక ట్విస్ట్ జరిగింది. అదేంటో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పటికైతే ఇలా కారానికి కావాల్సిన పదార్థాలు ఎలా నేనైతే కింద కూర్చొని చేస్తున్నా, ఇగ్నోర్ చేసేసేయండి అది. ఎందుకంటే కొంచెం ఇబ్బంది ఉంది నిలబడి చేయడానికి. కావాల్సిన పదార్థాలు గ్రౌండ్ నట్స్, శనగలు, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు, జస్ట్ అలా చింతపండు, ఉర్దాలు, జీరా, ధనియాలు. నేను కొన్ని మాకు కావాల్సినంత యాడ్ చేసుకుంటున్నా. ఓకేనా? ఫస్ట్ శనగపప్పు వేసాక అలా ఒక 1 మినిట్ ఆఫ్టర్ మళ్ళీ ఉర్దాలు వేసాక మళ్ళీ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్కి అందులో జీరా ఎక్కువ వేస్తే కొంచెం డైజెషన్ బాగా అవుతుంది అన్నట్టు వేసాం. మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే జస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి. ఇంకా అవి వేసాక మళ్ళీ గ్రౌండ్ నట్స్ వేసాక జస్ట్ కొన్ని ఒక 10-20 ఉంటాయి గ్రౌండ్ నట్స్, అంతే. ఆ గ్రౌండ్ నట్స్ తర్వాత మళ్ళీ నేను అందులో ధనియాలు క్లిప్ చేసాను, జస్ట్ కొన్ని వేసాది. ఎందుకంటే కొంచెం స్మెల్ ఇగ్నోర్ చేస్తాను నేను, ధనియాల స్మెల్ అంత నచ్చదు నాకు. అవల్లా తీసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మళ్ళీ అదే ఆయిల్లో ఎండుమిర్చి ఒక 10-15 ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు. పండుమిరపకాయల టేస్ట్ అంత బాగోదు, ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? తర్వాత మళ్ళీ చింతపండు జస్ట్ అలా వేసి మనం కడిగి పెట్టుకున్న మునగాకును కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలా. అంత ఫ్రై అయ్యాక అందులో ఫస్ట్ పప్పు దినుసులు మిక్స్ పట్టుకోవాలి. అందులో ఉప్పు, కారం వేసుకొని పప్పు దినుసులు మిక్స్ పట్టుకున్న తర్వాత చూడండి, చెత్త ఇదే ట్విస్ట్. అవి ఫస్ట్ పెద్ద దాంట్లో మెదగలేదండి. అవి మళ్ళీ 2 మిక్సీ పావులు వేసుకొని 2 మిక్సీ పావుల్లో మినిమం నాకైతే 1 అవర్ పట్టింది. ఈ వీడియో జస్ట్ 5 మినిట్స్ ఉంది. 5 మినిట్స్ నా కోసం కేటాయించి చూడండి. అసలు చూడండి, ఆ మునగాకు కారం చేయడం ఏంటో కానీ చెత్త అంతా ఎలా క్లీన్ చేయాలా అని భయం వేస్తుంది నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఇదే. మరి వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఆగండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను. ఇది ఇలా ప్రిపేర్ చేశాక గాజు బౌల్లో పెట్టుకుంటే ఒక 1 మంత్ నిల్వ ఉంటుంది. అది అందరికీ తెలిసిండొచ్చు, కానీ నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నా. అసలు అండి 71 ఈ వీడియో 73-74 అయ్యుండొచ్చు ఈ వీడియో. మళ్ళీ అసలు 74 వీడియోస్కి జస్ట్ 14 సబ్స్క్రైబర్స్ అండి. అసలు ఎలా అండి? నాకే కొంచెం మోటివేషన్ ఇవ్వండి, నన్ను డీమోటివేట్ చేయొద్దు ప్లీజ్. అదేంటో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చిన వల్ల అవుతారు కదా అన్నట్టు చెప్పా. చూడండి, క్లిప్ యాడ్ చేస్తాం, మీరే చూడండి. నాట్ సబ్స్క్రైబర్స్ 79.3%, సబ్స్క్రైబర్స్ 20.5%. ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు. ఇంకా ముందు ఇక్కడ మేము బెంగాల్లో ఉంటున్నాము అని చెప్పా కదా. రీసెంట్గా జగన్నాథుని వీడియో పెట్టా. ఆ వీడియో కూడా జస్ట్ అలా ఒక 10 మెంబర్స్ చూశారు. మళ్ళీ ఏంటో ఇంకా ఇప్పుడు నెక్స్ట్ దుర్గా పూజ స్టార్ట్ అవుతుంది. అప్పుడు లోపు మీకు నాకు లైవ్ ఎనేబుల్ అయింది అనుకోండి, ప్రతి ఒక్కటి మీకు లైవ్లో నేను చూపిస్తా. ఏంటి ఎలా జరుగుతుంది ఇక్కడ
అసలు మేము బెంగాల్లో నాకు రాని హిందీని తెలుగులో కన్వర్ట్ చేసుకొని ఎలా మాట్లాడుతున్నా, వీడియోస్ తీయడానికి ఎందుకు నాకు అంత ఇంట్రెస్ట్, ఇలాంటివన్నీ నేను ముందు ముందు చెప్తా. మళ్ళీ ప్లీజ్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను.